మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ఏ కుమార్ డాక్టర్ గారు. న్యాచురోపతి సార్తో మాట్లాడి చియా సీడ్స్, సబ్జా సీడ్స్ చాలా మంది తీసుకుంటుంటారు. అసలు తీసుకోవడం వెనుక కారణాలు ఏంటి, తీసుకుంటే ఎలాంటి యూజెస్ ఉంటాయో, సో ఇవన్నీ అడిగేద్దాం. మంచి మంచి హెల్త్ టిప్స్ కూడా కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టు చియా, సబ్జా, సో చాలా మంది తీసుకుంటుంటారు. చాలా మంది సబ్జా సీడ్స్ వాడుతుంటారు. ఓవర్ బాడీలో హీట్ ఎక్కువ ఉంటే తీసుకుంటుంటారు. రీసెంట్ గా చియా సీడ్స్ కూడా తీసుకోవచ్చు, హెల్త్ కి మంచిదని కొంతమంది అంటున్నారు. కొంతమంది తీసుకోవద్దు, అదంతా హెల్త్ కి అంత బాగా కాదని. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి చియా సీడ్స్ కి, సబ్జా సీడ్స్ కి డిఫరెన్స్ ఏంటి, తీసుకుంటే యూజెస్ ఏంటంటే? యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ లెట్ us టాక్ అబౌట్ ఫస్ట్ సబ్జా గింజలు గురించి. ఓకేనా? సబ్జా గింజలు దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే. అండ్ బాడీ కొంతమందికి బాడీ తప్పుతో చాలా వేడిగా ఉంటుంది, ఎలాంటి వాళ్ళకు కూడా చల్లగా చేస్తాయి. అండ్ దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. లైక్ ఇట్ విల్ మేక్ యూ ఫ్రీ మోషన్స్, ఫైబర్స్ ఉంటాయి, మోషన్స్ కూడా ఫ్రీ అవుతాయి, లాక్జేటివ్. ఓకే. అండ్ యాంటీబ్యాక్టీరియల్, ఆల్ దీస్ ప్రాపర్టీస్ దీనిలో ఉన్నాయి. ఓకే. అండ్ ఇది తీసుకున్న వాళ్ళైతే, డైలీ బేసిస్లో సబ్జా గింజలు తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకు నార్మల్గా పొట్ట కూడా బాగానే ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేయడానికి ఇది పనికి వస్తుంది. అండ్ లైక్ ఒకరికి స్పెషల్గా ఆకలి లేకపోతే ఆకలి కూడా పెంచుతాయి అన్నమాట. ఆకలి లేకపోతే సో ఈ టైప్ ప్రాబ్లమ్స్కి అన్ని పనికి వస్తాయి అది. ఓకే. అండ్ దీంతో పాటు చియా సీడ్స్ గురించి మీరు అడిగారుగా. చియా సీడ్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు గ్రో ద గుడ్ బ్యాక్టీరియాస్ ఇన్ ద బాడీ. ఎస్. సో మనకు ఎప్పుడైనా సరే ఈ లాక్టోబాసిలస్ రోటరీ అని ఒక బ్యాక్టీరియా ఉంది అన్నమాట మన బాడీలో. దట్ ఈస్ కాల్డ్ లాక్టోబాసిలస్ రోటరీ. సో ఈ లాక్టోబాసిలస్ రోటరీకు యాక్చువల్గా ఈ చియా సీడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఐటమ్ టు గ్రో ఇన్ ద బాడీ. ఇది హెల్ప్ చేస్తాయి. ఎస్. దట్ అదే బాగా ఆహారం అని అనుకోండి. ఓకే. అండ్ గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైనా సరే మన బాడీలో గ్రోత్ బాగా పెరిగింది అనుకో, గ్రోత్ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, మనకు గట్ రిపేరింగ్ ఆటోమేటికల్ జరిగిపోతుంది, గట్ సిస్టమ్ బాగా అయిపోతాయి. అండ్ గట్ సిస్టమ్ బాగా అయితే మనకు బ్రెయిన్ కూడా బాగానే పనిచేస్తాయి. ఓకే. అండ్ బ్రెయిన్ బాగా పనిచేస్తే ఒకరు కరెక్ట్ డిసిషన్ తీసుకోగలుగుతారు. అండ్ బాగా ఎక్కడ గొడవ పెట్టరు, గొడవ ఆటోమేటికలీ ఆగిపోతాయి, ఇంట్లో ఉన్న గొడవలు కూడా ఆగిపోతాయి. అంటే డైలీ బేసిస్లో చియా సీడ్స్ తినడం స్టార్ట్ చేస్తాయి. అండ్ కొంతమంది మీరు చూసి ఉంటారు, లైక్ దే ఆర్ వెరీ స్లిమ్ పర్సనాలిటీ, బాగా ఈవెన్ 2 to 3 times మటన్ చికెన్ తిన్నా సరే కూడా వాళ్ళకు డెవలప్ కాదు, మసిల్స్ డెవలప్మెంట్ కాదు. అండ్ దేర్ బై బర్త్ దే ఆర్ లైక్ దాట్ అని కొంతమంది చెప్తారు. అండ్ వన్స్ దే స్టార్ట్ టేకింగ్ దిస్ చియా సీడ్స్, వాళ్ళకి ఏమవుతుంది, ఆటోమేటికలీ గ్రోత్ స్టార్ట్ అయిపోతాయి. బట్ విదిన్ 2 days, 5 days, 1 month ఎట్లా కుదరదు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ లిటిల్ లాంగర్ టైం. వీ షుడ్ మేక్ ఎ టార్గెట్ ఫర్ మినిమం 6 months. 6 months మీరు చియా సీడ్స్ తీసుకోండి. దెన్ యూ సీ యువర్ ఫిజిక్ విల్ చేంజ్ టోటల్. యూ విల్ బికమ్ ఫ్యాట్. ఓకే. మీరు ఖచ్చితంగా ఫ్యాట్గా మీరు మారిపోతారు అనమాట. సార్ నార్మల్ గా కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలంటే కూడా చియా సీడ్స్ తీసుకోండి కొంచెం. ఎస్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అక్కడ కూడా పనిచేస్తాయి. అక్కడ ఎలా పనిచేస్తుంది అంటే యాక్చువల్లీ ఇట్ డెవలప్స్ ద మెటాబాలిజం ఇన్ అవర్ బాడీ. సో ఒకరికి మెటాబాలిజం ఎప్పుడైనా సరే పాడైతే అప్పుడు మాత్రం ఏమవుతుంది, వెయిట్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది? వెరీ క్లియర్ కట్ ఎగ్జాంపుల్. లైక్ సపోజ్ ఒకరికి బాగా స్లిమ్గా ఉన్నప్పుడు వాళ్ళకు వెయిట్ పెంచుతాయి, అండ్ బాగా లావుగా ఉన్నప్పుడు ఇటు వెయిట్ తగ్గిస్తాయి. బట్ వెయిట్ తగ్గించుకోవడానికి కొన్ని ఎక్స్ట్రా కేర్ అవసరం. అక్కడ ఓన్లీ చియా సీడ్స్ ద్వారా మనం వెయిట్ కంప్లీట్గా తగ్గుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే. అక్కడ ఏంటంటే ఫ్యాట్ మనకు దేని దగ్గర నుంచి డెవలప్ అవుతుంది, ఆ ఐటమ్స్ అన్ని మనం ఆపేయాలి. ఓకే. ఫుడ్లు నార్మల్ ఫుడ్లు ఆ టైప్ ఐటమ్స్ ఆపాలి. అంటే ఆయిల్ we have to use in very minimum quantity on daily basis. That is number 1. Number 2, in case any sort of fried food, otherwise beverage food, otherwise maybe high caloric diet,
అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రైస్ అండ్ దాంతో పాటు మీరు చూడండి కొంతమంది స్వీట్స్ లవర్స్ ఉంటారు, దే ఈట్ స్వీట్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఇది అన్నీ బాగా ఆపాలి. ఇది ఆపేస్తేనే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే మన బాడీలో అగైన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇది ఆపేస్తే మనకు ఏమవుతుందంటే లైక్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా మన బాడీలో, ఈ బ్యాడ్ బ్యాక్టీరియాకు శక్తి ఉండదు. సో ఇన్ఫ్లుయెన్స్ కంప్లీట్గా తగ్గిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు గుడ్ బ్యాక్టీరియాది ఇంపాక్ట్ మన బాడీలో చూపిస్తాయి. దెన్ యూ విల్ హ్యావ్ ఏ యాక్చువల్ గ్రోత్ ఇన్ ద బాడీ. సో సన్నగా ఉన్నా సరే లావు అవుతారు, లావుగా ఉన్నా సరే కూడా సన్నగా అవుతారు. అంటే నార్మలైజ్ చేస్తాయి అన్నమాట వెయిట్. ఓకేనా, ఆ టైప్ జరుగుతాయి. అండ్ ఇఫ్ సంబడి హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లం, వాళ్ళకు ఈ స్కిన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతాయి. సపోజ్ ఒకరు ఫ్రీక్వెంట్లీ హెయిర్ ఫాల్ ఉంటూనే ఉంటుంది, వాళ్ళకు ఎన్నో మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు. ఆస్క్ దెమ్ టు స్టాప్ ఆల్ దీస్ మెడిసిన్స్. ఎలోపతిక్ మెడిసిన్ కంప్లీట్గా ఆపేసి లెట్ దెమ్ యూజ్ దిస్ మెడిసిన్, దిస్ చియా సీడ్స్. చియా సీడ్స్ తీసుకోవడం ఎప్పుడు మొదలు పెడితే అప్పటి నుంచి వాళ్ళకు హెయిర్ ఫాల్ స్టాప్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో ఇమీడియట్లీ వాళ్ళకు ఇంపాక్ట్ చూపిస్తాయి. విదిన్ 5 to 6 days ఆఫ్ టైం వాళ్ళకు ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంకా ఫాస్ట్గా మనకు హెయిర్ ఫాల్ తగ్గిపోవాలంటే ఒకటి మెంతులు 1 teaspoon వాళ్ళ నానపెట్టేసి డైలీ బేసిస్లో తినడం స్టార్ట్ చేయాలి. దీంతో పాటు ఓకే, రాత్రి నానపెట్టి పొద్దున తినాలి. దాంతోపాటు ఇది కూడా తీసుకోవాలి, చియా సీడ్స్. ఎలా తీసుకుంటే మనకు హెయిర్ ఫాల్ కంప్లీట్గా స్టాప్ అయిపోతాయి. అండ్ హెయిర్స్ థికెనింగ్ కూడా జరుగుతాయి. హెయిర్స్ కొంతమందికి బాగా సన్నగా ఉంటుంది, ఆ సన్నగా ఉన్న హెయిర్స్ అగైన్ థిక్గా మారుతాయి. ఓకే, అండ్ స్ట్రాంగ్నెస్ వచ్చేస్తాయి అన్నమాట హెయిర్స్లో. సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇస్ దేర్ ఇన్ ద చియా సీడ్స్. అండ్ మెయిన్లీ మనం చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ అవర్ గట్. మన గట్ బ్యాక్టీరియాకు డెవలప్ చేయాలి, లేకపోతే మన గట్కు రిపేర్ చేయాలంటే డైలీ బేసిస్లో చియా సీడ్స్ తీసుకోవాలి, బట్ నాట్ కంటిన్యూస్లీ. యూ టేక్ ఇట్ ఫర్ 15 days, అగైన్ యూ గివ్ 3 to 4 days గ్యాప్, అగైన్ యూ స్టార్ట్ టేకింగ్ ఫర్ నెక్స్ట్ 15 days. ఎందుకంటారు సార్ అలా? ఎందుకంటే బాడీ అడిక్ట్ అయిపోతాయి. ఓకే, చియా సీడ్స్కు అడిక్ట్ అయిపోతే అగైన్ మానేయాలంటే కష్టం అవుతాయి. ఓకే, కాంప్లికేషన్ స్టార్ట్స్. అందుకని ఇలా చేయకుండా జస్ట్ 15 days తీసుకొని కొన్ని రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొన్ని రోజు తీసుకో. ఎలా తీసుకోవచ్చు అంటారు మరి చియా సీడ్స్ ని? యా, ఫర్ అడల్ట్ యాక్చువల్లీ 1 teaspoon యూ హ్యావ్ టు సోక్ విత్ ½ glass ఆఫ్ వాటర్. సాయంత్రం పూట మీరు నానపెట్టండి, పొద్దున తాగండి, చాలు. జెల్లీ టైప్ వస్తుంటది కదా సార్ నార్మల్ గా? ఎస్, వచ్చినా ఏం కాదు. దట్ ఈజ్ ఈజీలీ దట్. ఇప్పుడు సబ్జా గింజలు ఎట్లా ఉంటుంది అది కూడా అదే టైప్ ఉంటుంది, బట్ బాగుంటుంది అనమాట. ఇట్ ఈస్ గుడ్ మెడిసిన్ ఫర్ ద గట్ బ్యాక్టీరియా. మరి సబ్జా వరకు వస్తే? సబ్జాలు ఎట్లా ఉంటుంది అంటే సబ్జాలు కూడా అన్నీ ఉన్నాయి, బట్ దీనిలో కొంచెం మినరల్స్ మనకు ఎక్కువ ఉన్నాయి చియా సీడ్స్లో. ఓకే, సబ్జా గింజలు మినరల్స్ అంతా లేదు, తక్కువ ఉంది, బట్ దీనిలో ఎక్కువ ఉంది. సో ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ దిస్ బోత్ ఆర్ వెరీ గుడ్ అండ్ దే కెన్ యూజ్ ఇట్. అండ్ స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం, గట్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, వాళ్ళకు ఈవెన్ నార్మల్గా వాళ్ళకు ఎవరికైనా సరే స్టమక్ ఎప్పుడైనా సరే అప్సెట్గా ఉంటుంది. ఓకే, లేకపోతే తినది సరిగా డైజెషన్ అవ్వదు వాళ్ళకు, డ్యూ టు డయాబెటీస్ లాస్ ఆఫ్ ఫ్లెష్ ఇన్ ద బాడీ. లైక్ కొంతమందికి ఈ మోసల్ మాస్ అన్ని తగ్గిపోతాయి డయాబెటీస్ వచ్చిన తర్వాత. ఇది తీసుకుంటే వాళ్ళకు డెవలప్ అవడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్ ఆల్సో. వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బట్ డయాబెటీస్ షుడ్ బి ఇన్ కంట్రోల్లో ఉంచాలి. కంట్రోల్ చేస్తే అన్ని విధానం బాగుంటుంది అండ్ దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫిజిక్ ఆఫ్టర్ యూజింగ్. సార్ ఓవరాల్ గా మంచి విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.